ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 400 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 401వ నామం వివిధాకార అంటే పలు రకములైన ఆకారములను కలిగి ఉన్నది. సర్వమునందు దేవి వ్యాపించి ఉండటం వల్ల వివిధ రకములైన ఆకారములు కూడా దేవీ స్వరూపములే కనుక వాటిని కలిగి ఉన్నదని ఈ నామమందు చెప్పబడుచున్నది. 402వ నామం విద్యాస్వరూపిణి అంటే విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. ఈ రెండును స్వరూపములుగా కలిగినది. విద్య యందు ఆసక్తి కనపరచి తెలుసుకున్నవాడు దేవి యొక్క కరుణా కటాక్షములను పొంది పునర్జన్మ రహితమైన మోక్షమును పొందుచున్నాడు. అవిద్య యందు ఆసక్తి కనపరచి తెలుసుకున్నవాడు కర్మ ఫలానుసారము మరు జన్మనందు అనుభవించుటకు మరణమును పొందుచున్నాడు. 403 నామం మహాకామేశనైన కుముదాసాద కౌముది అంటే మహాకామేశ్వరుని అంటే పరమశివుడు ఎర్ర కలువ వలె ప్రకాశించు కనులను ఆనందమును కలిగించు చల్లని వెన్నెల వంటిది. 404 నామం భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతి అంటే తన భక్తుల హృదయమునందు కల అజ్ఞానమనే చీకటిని పోగొట్టు సూర్య కిరణముల వంటిది. 405 నామం శివదూతి అంటే శివుడు తనకు దూత అంటే రాయబారిగా కలిగినది. దేవి శివతత్వముతో కొన్ని కార్యములను నిర్వర్తించును కనుక శివదూతి అని స్తుతించుచున్నాము. 406 శివారాధ్య అంటే శివునిచే ఆరాధింపబడినది. 407వ నామం శివమూర్తి అంటే శివుడు పూర్తిగా కలిగినది. శివస్వరూపమే తానైనట్టి దివ్యమంగళ స్వరూపమయి మోక్షప్రదాయిని. 408వ నామము శివంకరి అంటే తనను ఆశ్రయించిన భక్తులను శివునిగా చేయునట్టిది. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తనను కొలుచు వారికి బ్రహ్మత్వమును ప్రసాదించునది. 409వ నామం శివప్రియ అంటే శివుని యందు ప్రియం కలిగినది. శివుడు తన ప్రియుడుగా కలిగి ఉన్నట్టిది. 410వ నామం శివపర అంటే శివుని కంటే పరమమైనది, శివుని కంటే ఉన్నతురాలు, శివశక్తి మూల శక్తి అయినది. 411వ నామం శిష్టేష్ట అంటే సత్కర్మలను ఆచరించు భక్తుల యందు మిక్కిలి అనురాగమును కలిగినది. 412వ నామం శిష్టపూజిత అంటే సత్కర్మలు ఆచరించు వారిచే పూజింపబడినది. 413వ నామం అప్రమేయ అంటే అప్రమేయమునందు ఆకార శబ్దమునకు అర్థము బ్రహ్మ విష్ణువులు వారిచే తెలుసుకొనదగినది అని అర్థము. అనగా వారిని ఆరాధించుటచే తెలియునది. 414వ నామము స్వప్రకాశ అంటే తనకు తానుగా ప్రకాశించునది. సమస్త జగత్తుకు ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మస్వరూపిణి అయిన దేవికి ఇతర ఆధారములు మరేవీ లేవు.
అన్నింటి యందు చైతన్య స్వరూపమైనటువంటి దేవి తన యందు తానే ప్రకాశించుట చేత స్వప్రకాశ అనబడుచున్నది. 415వ నామం మనోవాచామ గోచర అంటే మనస్సుతోనూ మాటతోనూ తెలుసుకొనుటకు వీలు కానట్టిది, అనగా మనస్సుతో ఊహించుటకు వీలు కానట్టి, మాటలతో వర్ణించుటకు వీలు కానట్టి స్వరూపమును కలిగి ఉన్నట్టిది. 416వ నామం చిచ్చక్తి అంటే చిచ్చక్తి అనగా చైతన్య శక్తి, అజ్ఞానమును హరించునట్టి శ్రీ విద్యాశక్తి స్వరూపిణి. 417వ నామం చేతనారూప అంటే చైతన్య స్వరూపిణి, పరమాత్ముని యొక్క చైతన్య శక్తియే సర్వజీవులకు చేతనాగుణమును కలిగించుచున్నది. 418వ నామము జడశక్తి. ఈ సమస్త జగమును సృష్టించిన మాయ యొక్క శక్తియే జడశక్తి. 419వ నామము జడాత్మిక అంటే జడశక్తి ఆత్మగా కలిగి ఉన్నది, మాయయే స్వరూపముగా కలిగి ఉన్నట్టిది. 420వ నామము గాయత్రి అంటే గాయత్రి మంత్రస్వరూపిణి, గాయత్రి ఛందస్సు 24 అక్షరములతో కూడి ఉంటుంది. ఇది దేవి స్వరూపమని పురాణమునందు చెప్పబడినది. లేదా తనను శ్రీదేవి గానం చేయువారిని సర్వకాల సర్వావస్థలయందును రక్షించునది. 421వ నామం వ్యాహృతి అంటే ఉచ్చరణ స్వరూపముగా కలిగినట్టిది, అనగా దేవి మంత్రస్వరూపమయి ఇంతకు ముందు నామమందు చెప్పినట్లు 24 అక్షరములతో కూడిన ఛందస్సు దేవి స్వరూపము. దానిని ఉచ్చరించుట దేవిని స్తుతించుటయేనని తెలియజేయబడినది. 422వ నామము సంధ్య. సూర్యుని యందు కల చైతన్యము దేవి యందు కల చైతన్యము ఒక్కటే నగుటచే సంధ్యాకాలమందు దేవిని ఉపాసించుటచే సంధ్యాకాలమందు ఆరాధించదగినది అయి ఉన్నది. 423వ నామము ద్విజ బృందని సేవిత అంటే ద్విజ బృందము చేత సేవింపదగినది. ద్విజులనగా ఉపనయన సంస్కారమును పొందినవారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ ఇట్టి సంస్కారమును పొందుట అనుధర్మము కలదు కనుక ఇటువంటి వారి చేత సేవింపదగినది. శయనమందు, ఆసనమందు, ప్రమాణమందు, భోజనమందు మహాత్ములగు ద్విజుల చేత ఒక్క సంధ్యా దేవతయే నమస్కరింపదగినది అని రేణుకా పురాణమందు కలదు కనుక దేవి అట్టి వారి చేత సేవింపదగినది. 424వ నామం తత్వాసన అంటే తత్వములే ఆసనముగా కలిగినది. ఇక్కడ తత్వములనగా 36 పంచ తన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియములు, 5 పంచభూతములు, 5 ప్రాణ పంచకములు, 5 ఉపప్రాణ పంచకములు, 5 ఆత్మ, జీవుడు, ఈశ్వరుడు ఇవన్నీ తత్వములు. ఇవన్నీ కలిసి 36 అగును. ఈ 36 తత్వములే దేవికి ఆసనముగా ఉన్నవి. 425 నామం తస్మై నమః అంటే జీవుల యందు బుద్ధి ప్రేరణను
కలిగించునట్టి శక్తి స్వరూపురాలు. ఇక్కడ బుద్ధి అను దానికి కర్మ సంకల్పము, కర్మలను నిర్వర్తించునటువంటి శక్తిని ఇచ్చునది, లేదా కర్మలను నిర్వర్తించవలెనన్న సంకల్పమును కలుగచేయునది. 426వ నామం. త్వం. తుభ్యం నమః అంటే నీవు అను అర్ధస్వరూపురాలు. దేవిని ఆరాధించు సమయమునందు, స్తోత్రము చేయు సమయమునందును, ఓ దేవి నీవు నా మొరను ఆలకింపుము, లేదా ఓ దేవి నీవు నా యందు కరుణా కటాక్షములను ప్రసాదింపుము అను వేడుకొనుట ఆచారము. కనుక త్వం శబ్దమునకు నీవు అని చెప్పదగిన అర్థము కలదు. 427వ నామము. అహి. అయ్యై నమః. పిలువ తగినది, సకల అంటే పిలువ తగినది, సకల లోక జనని, పరమాత్మ స్వరూపురాలు. కనుక దేవి పిలువ తగినది. తనను ఆరాధించు భక్తులు కష్టముల పాలైనప్పుడు వారిని రక్షించునటువంటి శక్తి స్వరూపిణి. కనుక ధ్యానము చేత, వాక్కు చేత, కర్మల చేత ఆరాధింపతగినది లేదా పిలువ తగినది. 428వ నామము. పంచకోశాంతరస్థిత అంటే పంచకోశముల స్థితి అయి ఉన్నటువంటిది. కోశస్థితు అనగా అన్నమయము అంటే ఆహారముతో నిండి ఉన్నది. మనోమయము అంటే మనసు బుద్ధితో నింపి ఉన్నది. ప్రాణమయము అంటే జీవముతో నిండి ఉన్నది. విజ్ఞానమయము అంటే జ్ఞానముతో నిండి ఉన్నది. ఆనందమయము అంటే సంతోషముతో నిండి ఉన్నది. ఈ స్థితులు పంచకోశ స్థితులందురు. ఈ 5 స్థితులు తానై ఉన్నటి శక్తిమయి ఆ సకల లోకైక జగన్మాత. 429వ నామము. సిసీమ మహిమ అంటే అనంతమైనది, ఎల్లలు లేనటువంటిది, అత్యుత్తమమైనటువంటి, ఎల్లలు లేనటువంటి మహిమను కలిగినది. 430వ నామం. నిత్య యౌవన అంటే నిత్యము యౌవనము కలిగినది, మాయకు లోనైన జీవుల యందు కలుగు క్షేత్ర అంటే దేహము, క్షయము లేనటువంటిది. 431వ నామము. మదశాలిని అంటే బ్రహ్మానందముతో ప్రకాశించునట్టిది. 432వ నామము. మదఘార్ణిత రక్తాక్షి. మదఘూర్ణిత రక్తాక్షి. మదముచే కదులుచున్న ఎర్రని కన్నులను కలిగి ఉన్నటువంటిది. 433 నామం. మద పాటల గండభు అంటే కస్తూరి పూయబడినటువంటి ఎరుపు తెలుపు రంగు చెక్కిళ్లను కలిగినది, లేదా తేజస్సుచే ప్రకాశింపబడుచున్న ఎరుపు తెలుపు రంగు చెక్కిళ్ళు కలిగినది. 434వ నామము. చందనద్రవ దిగ్ధాంగి అంటే మంచి గంధము యొక్క రసము పూతగా పూయబడినటువంటి శరీరము కలది. 435వ నామము. చాంపేయ కుసుమ ప్రియ అంటే చాంపేయ పుష్పముల యందు ఇష్టము కలది. చాంపేయ అనగా దేవదారు లేక సంపెంగ పువ్వులు. 436వ నామము. కుశల అంటే సృష్టి స్థితుల యందు అపరిమిత నేర్పును కలిగి లేదా వాటి యందు ఆధిపత్యము కలది. 437వ నామము. కోమలాకార కోమలమైన ఆకారమును కలది.
438వ నామము కురుకుళ్ళ అంటే కురుకుళ్ళ అను దేవి స్వరూపురాలు. దేవి భాగవతమందు శ్రీదేవి యొక్క నివాసమైన మణిద్వీపమునందు గల శ్రీపురంలో అనేక ప్రాకారాలు కలవు. ఆ ప్రాకారములో చిత్తమయ, ప్రాకారమునకు అహంకారమయ, ప్రాకారమునకు మధ్యగా ఒక దిగుడు బావి కలదు. దానిని విమర్శమయి అందురు. ఆ బావి పై ఆధిపత్య దేవత కురుకుళ్ళ కనుక ఆ దేవిని ఆ స్వరూపురాలుగా భావిస్తూ ఈ నామమందు స్తుతించుచున్నాము. 439వ నామం కులేశ్వరి అంటే నిజాయితీ కులేశ్వరి అంటే సజాతీయులగు మాతృమేయుల సమూహమును కులమని వర్తింతురు. అట్టి సమూహమునకు ప్రభువు వంటిది. సజాతీయులగు. 440వ నామము కుల కుండాలయ అంటే మూలాధార కర్ణిక మధ్య చక్రమునకు క్రింద ఉన్న బిందువుకు కుండలము అని పేరు. ఆ బిందువు నివాసముగా కలిగి ఉన్నది. 441వ నామం కౌళ మార్గ తత్పర సేవిత అంటే వంశ పారంపర్య ఆరాధన యందు ఆసక్తి లేనట్టిది, అనగా ఇలవేల్పుగా కొలుచుట యందు ఆసక్తిని లేనట్టిది. 442వ నామం కుమార గణ నాదాంబ అంటే కుమారస్వామికి గణనాథుడికి గణములకు నాథుడు విఘ్నేశ్వరుడు తల్లి అయినటువంటిది. ఇక్కడ కుమారస్వామిని అహంకార స్వరూపముగా గణనాదాంబ అనగా మన్మధుని యొక్క వికారములను కలుగకుండా రక్షించునట్టిది అని మరి ఒక అర్థము కలదు. 443వ నామం తుష్టి అంటే సంతోష స్వరూపురాలు లేదా సంతోష స్వరూపంగా కలిగి ఉన్నట్టిది. 444వ నామం పుష్టి అంటే దారుఢ్యము అంటే బలం స్వరూపముగా కలిగి ఉన్నది. 445వ నామం మతి అంటే ధైర్యము అంటే మానసిక బలం స్వరూపంగా కలిగి ఉన్నది. 446వ నామం ధృతి అంటే మాయావి కాలములను నాశనము చేసి జీవులకు శాంతిని ప్రసాదించినది. 447వ నామం శాంతి అంటే శాంతి స్వరూపురాలు. కామ క్రోధ మద మాత్సర్యముల చేతనే అశాంతి ఏర్పడుచున్నది. అటువంటి వాటికి దేవి అతీతురాలు లేదా రహితురాలు కనుక శాంతి స్వరూపురాలుగా చెప్పబడుచున్నది. లేదా షోడశి కళకు శాంతి అను పేరు కలదు. షోడశి కళ అనగా జీవుల యందు కల అణవయాలముల వికారముల శాంతింపచేయుట. 448వ నామము స్వస్తిమతి అంటే శోభనమగు తేజోమయ ఉనికి కలిగినది.
శుభము కలిగినది, వినాశనము ఎరుగనిది. 449వ నామం కాంతి అంటే కాంతి స్వరూపమయి. 450వ నామం నందిని అంటే ఆనందమును కలుగచేయునది లేదా నందిని అను గోస్వ రూపమయి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 450 నామాలకు అర్థం తెలుసుకున్నాము.